హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం ఈ వార్త ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏదైతే ఉందో జీఎస్టీ గురించి బీజేపీ వాళ్ళకు కొంచెం మండుతుండవచ్చు నాకు కూడా బీజేపీ అంటే హిందూ సంఘానికి సంబంధించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతుంది కాబట్టి నాకు కూడా కొంచెం బీజేపీ పైన మంచిగానే అనిపిస్తుంది నేను కూడా బీజేపీకి కొంచెం ఫ్యానే కానీ వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే నేను ఇప్పుడు బీజేపీ ఫ్యాన్ని కాబట్టి బీజేపీలో కొన్ని తప్పులు చేస్తున్నా కూడా దానిపైన వేలెత్తకపోవడం అది కూడా కరెక్ట్ కాదు సో మనం జిఎస్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే పెంచి తగ్గించడం పండగనా జిఎస్టీ తెచ్చినప్పుడు జిఎస్టీ మనకు ఇంకొక స్వాతంత్రం లెక్క అని చెప్పి అప్పుడు చాలా మాట్లాడిండ్రు అప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించిండ్రు జిఎస్టీ వల్ల చాలా మంది ఇప్పుడు కాకుండా తర్వాత నష్టపోతారని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు రాహుల్ గాంధీ మాటలు ఎవరు పట్టించుకోలేదు అసలు మనం చూసుకున్నట్లయితే రకరకాల స్లాబులు పట్టుకొచ్చిండ్రు జిఎస్టీకి సంబంధించి తెచ్చినప్పుడు చాలా మంది సంతోషపడ్డారు దేశం మొత్తం కూడా ఒకటే పన్ను అని చెప్పిండ్రు ఒక్కొక్క రాష్ట్రంలో డిఫరెంట్ గా ఉన్నది అట్లా కాకుండా ఒకటే ఉండాలని చెప్పి జిఎస్టీ పట్టుకొచ్చిండ్రు ప్రతి దానిపైన కూడా మళ్ళీ రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే పాప్కార్న్ కి కూడా వీళ్ళు జిఎస్టీలు వేసిండ్రు ప్లేన్ పాప్కార్న్ ఒకటంట క్యారమిల్ పాప్కార్న్ ఒకటంట ఎట్లున్నదంటే ఒక సామాన్యుడు బతకలేకుండా పోతున్నాడు ఇప్పుడు వీళ్ళు తగ్గించిన రేట్ల పైన కూడా పెద్ద ఏమంత డిఫరెన్స్ లేదు అది ఏంది కేవలం 1.1% తేడా వస్తుంది అంతే వీళ్ళు తగ్గించినగానే జనాలందరూ కూడా పెద్ద ఏదో పండగ చేసుకుంటున్నారు కానీ ఎంత వసూలు కావాలనో అంత వసూళ్ళు ఇన్ని సంవత్సరాలలో జరిగిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకున్నట్లయితే బంగారం ధర తగ్గుతుంది అని చెప్పి అన్నారు ఏమైంది ఈ రోజు 1,00,000 దాటింది బంగారం సిల్వర్ కూడా 1,00,000 దాటిపోయింది సామాన్యుడు ఈ రోజు సిల్వర్ బంగారం కొనే స్టేజ్ లో లేడు ఇంకోటి ఏంటంటే ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి జిఎస్టీ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి ఏంటంటే చాలా మంది కూడా మాట్లాడుతున్నారు అవగాహన వస్తున్నది ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు తినే పదార్థాల దానిపైన కూడా జిఎస్టీ వేస్తున్నారు మరి ఇంతగానం జిఎస్టీ వేసి మీరు ఇప్పుడు జిఎస్టీ తగ్గించినాక మ్యానుఫ్యాక్చర్స్ ఏదైతే ఎంఆర్పి ఉందో దాన్ని పెంచరు అనడానికి అవకాశం ఏంది ఇప్పుడు మీరు జిఎస్టీ అనేది తగ్గించిండ్రబ్బా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఈ రోజు 10 రూపాయలు ఉన్నది అనుకోండి వాడు రేపు 15 రూపాయలు చేస్తాడు దాన్ని ఇక ఏం లాభం మీరు తగ్గించి ఇక మీరు జిఎస్టీ తగ్గించుకొని ఏం లాభం అరే రేట్లు పెంచుకోనండి అయిపోతాయి కదా ఆ నియంత్రణ లేనప్పుడు మీరు జిఎస్టీలు తగ్గించి ఇది ఒక పెద్ద దివాళీ ఆఫర్ అని చెప్పడానికి ఏమున్నది అలా దివాళీ ఆఫర్ తీసుకొని పోండి అని చెప్పి దివాళీ బోనాన్సా జిఎస్టీ తగ్గిస్తున్నామని చెప్పి మళ్ళా కొత్త స్లాబులు తీసుకురావడం జరిగింది ఫుడ్ టెక్స్టైల్స్ ఎలక్ట్రానిక్స్ స్మాల్ కార్స్ లగ్జరీ మెడిసిన్స్ ఎంత ఉండే అప్పట్లో 12 ఇప్పుడు చూసుకున్నట్లయితే 5% 28 18 కార్ అది 40% చేసి పడేసిండ్రు సిమెంట్ అది 28 నుంచి 18 కి తీసుకొచ్చిండ్రు సినిమా టికెట్లు అది 12 నుంచి 5% అట్లా డిఫరెంట్ స్లాబులు కూడా ఇవన్నీ ఇల్లు ప్రపోజ్ చేయడం జరిగింది దీనివల్ల ఇప్పుడు దేశంలో కూడా ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు ఇది రాహుల్ గాంధీ గారు ఇప్పుడు చెప్పిండ్రు దీనివల్ల చాలా మోసం నడుస్తుంది మధ్యతరగతి వాళ్ళున్నో ఇక పేదోళ్ళ గురించి మాట్లాడుకునే అవకాశం లేదు ఇక వాళ్ళు కొనలేరు ఇక అయిపోయింది వాళ్ళ గురించి మాట్లాడడం లేదు ఇక ఇక్కడ ఏంటంటే పైసలు ఉన్నోడే బతకాలి అన్నట్టుగా ఉన్నది వ్యవహారం అంతా మధ్యతరగతి ఒకటే అడుగుతున్నా ఈ రోజు మధ్యతరగతి వాళ్ళు గోల్డ్ను సిల్వర్ కొనే ప్రసక్తి ఉన్నదా అవకాశం ఉందా అసలు వాళ్ళకి గోల్డ్ తగ్గుతుంది అని చెప్పి అన్నారు ఏమైంది ఆకాశాన్ని అంటుకుంటాను ఈ రోజు ఆ రేట్లు చూస్తే అసలు దిమ్మ తిరుగుతున్నది గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి తగ్గిస్తామని చెప్పిండ్రు కదా ఏమైంది సో ఇట్లున్నది ముచ్చట జిఎస్టీ తగ్గించరు సరే కంపెనీలు ధరలు పెంచితే చేసేదేమున్నది అదే అంటున్నా నేను జిఎస్టీ తగ్గించారు సరే మరి కంపెనీలు రేట్లు పెంచితే ఏం చేస్తారు దానిపైన మీరు నియంత్రణ తీసుకోగలుగుతారా ఇది కూడా ఒకటి నేను అడుగుతున్నా ధరల పెరుగుదల అనేది నిరంతరం ప్రక్రియ దానిని అదుపు చేయకుండా పన్నులు తగ్గించినట్లు ప్రకటిస్తే సరిపోతుందా ఇది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు కూడా ఎంప్లాయీస్కి ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని పెరుగుతాయి కంపెనీలు కూడా రేట్లు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంచదు వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా రేట్లు పెంచే అవకాశం ఉంటుంది ఇక మీరు జిఎస్టీ తగ్గించి ఏం లాభం అక్కడ నియంత్రణ లేనప్పుడు చెప్పండి దీనిపైన ఎవరు మాట్లాడతారు ఎవరు కూడా ఆలోచించారు ఖాళీ ఏమున్నది మా మోదీ సర్కార్ సూపర్ మా మోదీ సర్కార్ తగ్గించింది జిఎస్టీ తగ్గించింది ఇక పండగ చేసుకోండి అందరు అని చెప్పి అంటారు అంతే వీళ్ళు ముందు వెనకాల ఏం ఆలోచించారు నేను ఇక్కడ ఏదో పర్సనల్ గా బీజేపీ పైన గ్రస్తో మాట్లాడుతున్నది కాదు అక్కడ ఉన్న వాస్తవం ఏదైతే ఉందో అది చెప్తున్నా దాని గురించి జిఎస్టీ వల్ల ఎంత ఉపయోగం ఉన్నది ఏంటిది అనే దాని గురించి మాట్లాడుతున్నాం మనం మళ్ళీ ఏంటంటే
వీళ్ళు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు బీజేపీ అంటే నీకు నచ్చదు, నువ్వు హిందూ, ఇక రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటాయి అబ్బా. కానీ ఒక్కసారి ఏంటంటే ఒకసారి ఆలోచించండి, మీరు ఆలోచించి మాట్లాడేటప్పుడు కామెంట్ చేయండి. అదే అంటున్నాను నేను. జనానికి ఊరట కలుగుతుందా? బంగారం మీద జిఎస్టి తగ్గించామన్నారు. బంగారం ధర భారీగా తగ్గుతుందన్నారు. ఏడాదిలో తులం బంగారం 30,000 పెరిగింది, 1,00,000 దాటిపోయింది. ఇక బంగారం గురించి మాట్లాడుకునే ప్రసక్తే లేదు ఇక మధ్యతరగతి వాళ్ళు. నేను చెప్తున్నా కదా, బ్రహ్మం గారు చెప్పినట్టు అది ఇప్పుడు దేనికో వాల్యూ వస్తుంది అన్నారు కదా. ఈ బ్రాంజ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కొని పెట్టుకోవాలి. ఇక ఒకప్పుడు బంగారానికి ఎవరు కూడా ఇంత వాల్యూ ఇవ్వలే, ఇష్టం ఉన్నట్టుగా అదే అండి బంగారం కానివ్వండి, జాగాలు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే అప్పట్లో లైట్ తీసుకున్నారు, చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కోట్లలో ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఈ బ్రాంజ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అవి ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, వాటికి కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఇక అదే అంటున్నాయి, సామాన్యులు పేదోళ్ళని తీసేసేయండి. వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రసక్తే లేదు ఇక. ఎందుకంటే కొనలేరాళ్ళు. బంగారం పైన కూడా ఇక జిఎస్టీ తగ్గిస్తామన్నారు. జిఎస్టీ తగ్గించినా తగ్గియకపోయినా బంగారం రేట్ ఆల్రెడీ దాటిపోయింది. ఆ రేట్ల నియంత్రణ ఎప్పుడు వస్తుందో, మరి బంగారం రేట్ ఎప్పుడు తగ్గుతుందో, ఈ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కళ బంగారం తీసుకోవాలి, గొలుసులు తీసుకోవాలన్న కళ ఎప్పుడు నెరవేరుతారో ఏందో కూడా తెలియదు మనకి. ప్రభుత్వం చెప్పే గొప్పలకు అర్థం ఉండదు. జనానికి ఊరట కలిగిన సంతోషం ఎంతో కాలం ఉండదు. పన్నులు తగ్గిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని పాలకులే అంటారు. ఎన్నికలు రాగానే తగ్గించినట్లు ప్రకటించి మాయ చేస్తారు. జనానికి అన్ని తెలుసు, భరించక తప్పదని తెలియంది కాదు. పన్నులు పీడింపుకు మార్గం, అంతకన్నా ఏముంది దౌర్భాగ్యం. ఇదే అంటున్నా. ఎన్నికలు వచ్చేటప్పుడు వీళ్ళు మేము అద్దగిస్తాం అని చెప్తారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఇంత దోచుకోవాలని అంత అయిపోయింది. జిఎస్టి తగ్గింపుతో మేలు జరిగేనా? జనం నిజమని నమ్మమంటారా? పన్నులు పెంచి తగ్గించడం కూడా గొప్పేనా? 10 ఏళ్ళు ఏడిపించి ఇప్పుడు జోలపాడుతారా? జిఎస్టి తీసుకొచ్చిన రోజు దేశానికి 2వ స్వాతంత్రం అని అన్నారు. ఎడాపెడా స్లాబులు తెచ్చి పన్నులు బాదారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు జిఎస్టి తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు. పరోక్షంగా ప్రజలను పీడించుకు తిన్నామని ఒప్పుకున్నారు. జిఎస్టి స్లాబులు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ లేదు. కేవలం 1.1% తేడా వస్తుంది. ప్రభుత్వానికి 48,000 కోట్లు నష్టమని కేంద్రం చెప్పడం విడ్డూరం. ఇది జిఎస్టి గురించి నేటి రాత్రిలో వచ్చిన వార్త. మరి మీరేమనుకుంటున్నారు ఈ జిఎస్టి గురించి కానివ్వండి, జిఎస్టి తగ్గించిన దాని గురించి కానివ్వండి, ఈ కొత్త స్లాబ్స్ ఏదైతే ఉన్నదో మరి మీరందరూ ఏమనుకుంటున్నారు ఏందనేది ఒక్కసారి కామెంట్లో తెలపండి.